తెల్లటి ప్రియుడి కోసం నల్లటి భర్తను చంపేసింది. రియల్గా జరిగిన ఒక స్టోరీని ఫస్ట్ వీడియో రూపంలో చూద్దాం. షూర్. తన భర్త శవం ముందు ప్రియాంక ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు బంధువులు చెలించిపోయారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకొచ్చాయి. ఆమెకు కమలేష్ పురోహిత్ అనే తెల్లగా ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడు కమలేష్తో కలిసి ప్రియాంక ఈ హత్యకు ప్లాన్ చేసింది. కమలేష్ ఒక్కడే ఈ పని చేయలేడని భావించి సురేంద్ర అనే వ్యక్తికి ₹1,00,000 సుపారీ ఇచ్చి రంగంలోకి దింపింది. నిద్రిస్తున్న దేవకృష్ణను వారు అత్యంత కిరాతకంగా చంపేశారు. వైఫ్ అక్రమ సంబంధాలు పెట్టుకుంది అని తెలిసిన తర్వాత కూడా సర్దుకుంటున్న మగాళ్ళు 90% ఉన్నారు సార్ ఈరోజు. బిఫోర్ ఎవరినైనా లవ్ చేసినా పర్లేదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు అనే సమాజంలోకి మనం దిగిపోయాం. ఆఫ్టర్ మ్యారేజ్ మీ వైఫ్ ఎవరినైనా తగులుకొని తిరుగుతుంది అంటే కనుక అలాంటి అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడం అంటే మీ ప్రాణాలని పణంగా పెట్టుకోవడం కింద లెక్క. నమ్మకంగా హ్యాపీగా పడుకొని ఉంటాడు ఇంట్లో, ఇప్పుడు వణుకుతూ ఉంటారు హస్బెండ్స్ అందరూ. న్యూ ట్రెండ్ ఏంటంటే నీ ఎఫ్ఐఆర్లు ఏంటి, నా ఎఫ్ఐఆర్లు ఏంటి, ఫస్ట్ డేనే ఓపెన్గా ఓపెన్గానే అవును. ఎక్స్ ఎఫ్ఐఆర్లు ఏంటి నీ. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది టచ్లో ఉన్నారు? ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేసి పడారు. ఈ సమాజానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఒక స్టేజ్లోకి మనుషులు మారిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు అవర్ షో ఫ్యామిలీ వాల్యూస్. వెల్కమ్ టు అవర్ షో రమ్య గారు. రోషన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లాస్ట్ టాపిక్స్ కూడా మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే సమాజంలో జరుగుతున్న ఎన్నో అసలు మనం చెవితో వినకూడదు, కళ్ళతో చూడకూడదు అనే వాటికి మీరు నిజంగా సమాధానం చెప్పే తీరు చూస్తే అంటే కామన్ పీపుల్లో కూడా ఒక తెలియని ఒక బాధ. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు అవేర్నెస్ కొంత వీడియోలు చేయబట్టే సమాజం మారుతుంది అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బట్ ఈరోజు మన ఫ్యామిలీ వాల్యూస్ షోకి వచ్చిన ఒక వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త నల్లగా ఉన్నాడని చెప్పేసి భర్తను చంపి తెల్లగా ఉన్న ఇంకొక ప్రియుడిని లవ్లో పడిపోయి ఇతను చంపేసి వాళ్ళిద్దరూ ఇతని డబ్బులు, ఇతని గోల్డ్, ఇతని ఆస్తి మొత్తం తీసుకొని జంప్ అయిపోయి నా భర్తను చంపేశారని ముసలి కన్నీరు కారుస్తున్న ఒక మహిళ. రియల్గా జరిగిన ఒక స్టోరీని ఫస్ట్ వీడియో రూపంలో చూద్దాం. షూర్. అసలు ఏం మాట్లాడతారో మీ మాటలో చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ జిల్లా గోండికేడ గ్రామంలో దేవకృష్ణ రోహిత్ అనే 28 సంవత్సరాల యువకుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి ప్రియాంక పురోహిత్ అనే 25 ఏళ్ల యువతితో 6 ఏళ్ల కిందట వివాహమైంది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి వారింట్లో ఒక ఘోరం జరిగింది. కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడి దేవకృష్ణను దారుణంగా నరికి చంపారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రియాంకను ఒక గదిలో కట్టేశారు దొంగలు. మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తన భర్త శవం ముందు ప్రియాంక ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు బంధువులు చెలించిపోయారు. దొంగలు వచ్చారు, నా పేక మీద కత్తి పెట్టారు, నన్ను గదిలో బంధించి నా భర్తను చంపేశారు, ఇంట్లో ఉన్న నగలు 3 లక్షల నగదు పట్టుకుపోయారంటూ ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు సైతం మొదట నిజమే అనుకుని అంతా నమ్మేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకొచ్చాయి. ప్రియాంకకు తన భర్త దేవకృష్ణ నల్లగా ఉంటాడని మొదటి నుంచి ఇష్టం లేదు. నేను చాలా అందగతెను, నా స్థాయికు నువ్వు ఏమాత్రం సరిపోవు అంటూ నిత్యం అతన్ని వేధించేది. ఈ క్రమంలోనే ఆమెకు కమలేష్ పురోహిత్ అనే తెల్లగా ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 5 ఏళ్లుగా వీరు వ్యవహారం సాగుతోంది. ఈ విషయం తెలిసిన భర్త దేవకృష్ణ ఆమెను హెచ్చరించాడు. పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. కానీ ప్రియుడి వ్యామోహంలో ఉన్న ప్రియాంక భర్తను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ప్రియుడు కమలేష్తో కలిసి ప్రియాంక ఈ హత్యకు ప్లాన్ చేసింది. కమలేష్ ఒక్కడే ఈ పని చేయలేడని భావించి సురేంద్ర అనే వ్యక్తికి ₹1,00,000 సుపారీ ఇచ్చి రంగంలోకి దింపింది. ఏప్రిల్ 8వ తేదీన రాత్రి పక్కా ప్లాన్ ప్రకారం కమలేష్, సురేంద్రలు దోపిడీ దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించారు. ప్రియాంక స్వయంగా తలుపులు తీసి వారిని లోపలికి రప్పించింది. నిద్రిస్తున్న దేవకృష్ణను వారు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత ఇది దోపిడీగా కనిపించాలని ప్రియాంకను కట్టేసి వెళ్ళిపోయారు. పోలీసులకు సీన్ చూశాక అనుమానం వచ్చింది. దొంగలు వచ్చి చంపితే ఇంట్లో వస్తువులేవి పోలేదు, బీరువాలోని నగలు, డబ్బు అన్నీ అలాగే ఉన్నాయి. దీంతో ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా కమలేష్తో ఆమె జరిపిన సంభాషణలు బయటపడ్డాయి.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఎస్ అతడు నల్లగా ఉన్నాడు, అందుకే చంపేశాను అని ప్రియాంక ఒప్పుకుంది. ప్రస్తుతం ప్రియాంకతో పాటు ప్రియుడు కమలేష్, సుపారీ కిల్లర్ సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. చూశారు కదా, తెల్లటి ప్రియుడి కోసం నల్లటి భర్తను చంపేసింది. సొసైటీలో ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయండి. ప్రాపర్టీస్ కోసం పెళ్లి చేసుకోవటం, అంటే వాడు ఎలా ఉన్నా కానీ పెళ్లి చేసుకోవటం, ఒక 1 year 2 years బాగుండటం, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా డౌట్ రాకుండా ఉండాలంటే ఒక పాపనో బాబునో కంటం, తర్వాత వాళ్ళు చేసే ఇలాంటి వ్యవహారాలన్నీ ఈ మధ్యకాలంలో మన రాష్ట్రాలలో ఎక్కువైపోయినాయి, పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కువైపోయినాయి. ఏం చెప్తారు? పెళ్ళి అంటే నమ్మకం. Hmm. ఒక అమ్మాయిని బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయిని నమ్మి ఇంట్లో తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఆ అమ్మాయి కూడా ఆ ఇంట్లో సేఫ్టీ ఉంటుంది, నా కుటుంబం అనుకుని వస్తుంది. ఇలా మన ఇండియన్ కల్చర్లో పెళ్ళికి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఎవ్వరో ముక్కు తెలియని వ్యక్తితో కలిసి జీవించడానికి ఒకే ఒక్క తాళి అనే బంధంతో కలిసి ఒకే ఇంట్లో ఉండే సందర్భంలో ఎవరో వచ్చి చంపాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆయుధాలు ఒక స్త్రీ దగ్గర ఉంటాయి, ఒక జంట దగ్గర కూడా ఉంటాయి. ఎందుకంటే ఉండేది వాళ్ళిద్దరే భార్యాభర్తలే. ఒక అమ్మాయిని చంపాలన్నా, ఒక భర్తని చంపాలన్నా ఫుడ్లో ఏదైనా కలిపేయచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆవిడ ఒక లవర్ని తీసుకొని వచ్చి ప్లానింగ్గా భర్తను చంపేయడం అనేది చాలా. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారు, పిల్లాడు కోడలు హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. ఒకప్పుడు మనం ఈ మాట్లాడుకుంటే ఆడపిల్లల్ని అట్లాగే అత్త, ఆడపడుచులు, మరుదులు, మాంగారు, హస్బెండ్ కలిపి కనీసం బయట వ్యక్తులకు తెలియకుండా సూసైడ్ చేసేసుకుందాం అని అనటం, గ్యాస్ సిలిండర్ పేలిపోయింది వంట చేస్తుంటే అనటం. అంటే 4 గోడల మధ్య జరిగే వాటికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండదు అని వీళ్ళందరి నమ్మకం. ఆ రోజు అత్తమామలు హస్బెండ్లు తప్పించుకోలేదు, ఈ రోజు ఇలాంటి భార్యలు తప్పించుకోరు. క్రైమ్ ఎప్పుడు క్రైమే, కానీ నమ్మకంతో ఇద్దరు ఒక బంధంలోకి వచ్చినప్పుడు నచ్చకపోతే వదిలేయాలి. కానీ ఈ రోజున ఎంత వరస్ట్గా అయిపోయిందంటే, ఇది ఇప్పుడు మనం చూస్తున్న న్యూస్ అండి. మళ్ళీ ఇంకెక్కడో ఎవరో చంపేస్తానే ఉండుంటారు. అవును, అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా కూడా. ఎంత షార్ట్ టెంపర్స్ తోటి, ఎంత ఆలోచన విధానం వరస్ట్గా అయిపోయిందంటే, లీగల్గా ఆవిడ వదిలేస్తే ఎంతసేపు అండి. లా అంతా అమ్మాయికి ఫేవర్గా ఉంది, బయటకు వచ్చింది, బయటకు వచ్చి 498 డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ వేసుకొని ఆ లవర్తో ఈలోపు తిరుగుతూ ఉండొచ్చు. లీగాలిటీ విషయానికి వచ్చేసరికి ఈ కేసులో మనం మాట్లాడాల్సింది, భర్తకు ఆల్రెడీ హింట్ ఉంది ఆ అమ్మాయి లవర్తో తిరుగుతుంది అని. వైఫ్ అక్రమ సంబంధాలు పెట్టుకుంది అని తెలిసిన తర్వాత కూడా సర్దుకుంటున్న మగాళ్ళు 90% ఉన్నారు సార్ ఈ రోజు. చూస్తున్నారా మీరు? అరే ఎందుకు సార్, ఒకప్పుడు జెంట్స్ అలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటే అదేదో మగతనం. అవును, అది కామెడీగా కూడా తీసుకునేవాళ్ళు. దాన్ని తగులుకున్నారా, ఇది ఉండరా, కీప్ ఉందిరా అనేది. ఈ రోజున లేడీస్ ఆ రేంజ్లో వెళ్ళారు. అలాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేయని పొజిషన్ నుంచి ఉంటే చాలండి, నాకు ఆ భార్య మారు ఉంటే బాగుండు ఎక్కడి నుంచి అయినా అని సర్దుకుపోతున్న వాళ్ళు ఎక్కువ. పిల్లలున్న కేసులు ఇది ఎక్కువ చూస్తున్నాం. అదేంటి సార్, రెడ్ హ్యాండెడ్గా దొరికింది, ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? రేపటి రోజున ఇంట్లోనే ఉండి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇతను రిపీటెడ్గా నన్ను యాక్సెప్ట్ చేశాడు, నేను తిరుగుతున్నానని తెలిసినా యాక్సెప్ట్ చేశాడు, రేపటి రోజున ఇంటికే పిలిపించుకుంటుంది మీ ముందే. అవును, యాక్సెప్ట్ చేయగలుగుతారా? మీరు చెప్పిన దానికి కూడా రీసెంట్ గా మనం చూస్తే మియాపూర్లో తన వైఫ్ 3-4 సెక్స్ చేస్తూ వీడియో బయటకు వచ్చిందని ట్యాంక్ బండ్ లో దూకేసి చనిపోయాడు. అతను రివర్స్ అయిపోయింది సమాజం నిజంగా. అతను తట్టుకోలేక దూకేసి చనిపోయాడు. ఒకవేళ తట్టుకుంటే ఇట్లా తగులుకొని కూర్చుంటే, అంటే సొసైటీ కోసమో పిల్లల కోసమో మళ్ళీ ఈ భార్య దొరకదు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకోవడం, వాళ్ళు సెకండ్ హ్యాండ్ వాళ్ళే వస్తారుగా, ఫ్రెష్గా ఎవరు రారుగా. పెళ్ళి అంటే ఫస్ట్ టైమే, కనీసం ఒక నమ్మకం, ఇద్దరు మంచోళ్ళు. బిఫోర్ ఎవరినైనా లవ్ చేసినా పర్లేదు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు అనే సమాజంలోకి మనం దిగిపోయాం. అవును, ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెక్ చేసుకోవడం మానేసి 7 తరాలు చూసే వాళ్ళ దగ్గర నుంచి ఒక తరం చూడడానికి కూడా దిగాడం లేక, బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నా మాకు అనవసరం అండి, కనీసం ఆఫ్టర్ మ్యారేజ్ జాగ్రత్తగా ఉంటే చాలు అనే స్టేజ్ నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా చేయి, ఇక నుంచి అన్న మారు దొరికిన దగ్గర నుంచి అనే అంత హీనమైన పొజిషన్ లోకి వచ్చేసి అబ్బాయిలు కూడా వచ్చేసారు కదా. అంతే, పాపం వాళ్ళకి వేరే ఆప్షన్ దొరకట్లే. ఒకసారి పెళ్ళి అయితే చాలరా బాబా అన్నట్లు ఉండి ఆ అమ్మాయితోటే సర్దుకోవాలి అని పూర్తిగా మారారండి. ఆ మారిన వ్యక్తుల్ని బతకనివ్వడానికి లేడీస్ రెడీగా లేరు. ఈ ఒక్క కేసు మనం చూస్తుంది, రిపీటెడ్గా చూస్తున్నాం. ఎంత హీనంగా మాట్లాడిందండి ఆ అమ్మాయి. భర్త కాస్త నల్లగా, పెద్ద మనం చూస్తే ఫొటోస్లో పెద్ద బ్లాక్ అని అనిపించట్లే. ఇంకా అలాంటి ఒక పొజిషన్లో లవర్ కోసం చంపేస్తున్నప్పుడు నల్లగా ఉన్నాడు నచ్చలేదంటే వదిలేస్తే అయిపోయేది. నీకు దమ్ము ఉంటే మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయాలి ఫ్రీగా. అబ్బాయి దగ్గర నుంచి కాంపెన్సేషన్స్ ఇవేమి నీకు కదా నచ్చంది, ఏమీ అడగకుండా విడిగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసి ఉంటే ఆవిడ లైఫ్ ఆవిడకుండేది. ఒక కన్న తల్లిదండ్రులకు ఒక కుర్రాడు మిగిలేవాడు.
వీళ్ళందరూ కలిపి ఒక క్రైమ్ చేసి, అది లవర్తో కలిపి, అతను మగాడేగా. ఒకప్పుడు లేడీస్కి సపోర్ట్ చేయకుండా చంపుకున్న పొజిషన్ నుంచి జెంట్స్కి సపోర్ట్ చేయని పరిస్థితేగా ఇది. సొంత భర్తకే దికాణం లేదు, రేపటి రోజున నీతో ఉంటుందని అట్లా అనుకుంటాం. ఆ లవర్ అట్లా నమ్మాడు ఆ అమ్మాయిని. వీళ్ళిద్దరూ కలిపి ఒక అబ్బాయిని నిద్రపోయి ఉన్న భర్తని చంపేశారు. నమ్మకంగా హ్యాపీగా పడుకొని ఉంటాడు ఇంట్లో. ఇప్పుడు వణుకుతూ ఉంటారు హస్బెండ్స్ అందరూ. లవర్ ఉంటే దయచేసి రియలైజ్ అవ్వండి. ఆఫ్టర్ మ్యారేజ్ మీ వైఫ్ ఎవరినైనా తగులుకొని తిరుగుతుంది అంటే కనుక అలాంటి అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడం అంటే మీ ప్రాణాలని పణంగా పెట్టుకోవడం కింద లెక్క. అవసరమా? దానికంటే ఇండివిజువల్గా బతకడం బెటర్. అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేకపోయినా, అబ్బాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేకపోయినా, ఒక్కసారి మ్యారేజ్ అయ్యింది మేము సర్దుకొనే ఉంటామంటే మేబీ జెంట్స్ కొంతనా సర్దుకుంటున్నారు కానీ లేడీస్ సర్దుకోవట్లేదు సార్. ఇదే ఒక ఎగ్జాంపుల్ మనకి. ఎందుకంటే ఎంత ఈజీగా అంటే ఒక మనిషి ప్రాణం తీయడం ఎంత ఈజీ అయిపోయిందంటే రిపీటెడ్గా చూసి మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కువసేపు న్యూస్ చూడడానికి కూడా ఇష్టపడట్లా. అంత షార్ట్ టైంలో మన ఇంట్లోకి ఈ ప్రాబ్లం వస్తే తప్ప, మన పక్కింటోడికి వస్తే తప్ప పట్టించుకునే స్టేజ్లో లేవు. చంపేసింది అయితే, బ్లూ డ్రమ్లో వేసింది అయితే, కుక్కర్లో వేసింది అయితే, ఇది అయిపోయింది. మనం కొంతమంది విఐపీలు ఎవరైనా కొంచెం మాట్లాడిన వాళ్ళని చూస్తే ఒకప్పుడు చాలా మందిని చంపారయ్యా ఆడవాళ్ళని, అప్పుడు మాట్లాడలేదు. 10 మంది సావనివ్వండి తర్వాత మాట్లాడదామంటే 100 మంది అయ్యారు. రేపటి రోజున 1000 మంది అవుతారు, 1,00,000 మంది అవుతారు. కానీ ఎందుకు ఆడవాళ్ళు ఇంత బరితెగిస్తున్నారు? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత బరితెగించడానికి కారణం ఏంటి? మీరు అన్నట్లుగా పెళ్ళిళ్ళు అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు. ఒక పెళ్ళి కుదిరింది అంటే ఒక ఊరికి వచ్చే చుట్టాలు మొత్తాన్ని కనుక్కుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అబ్బాయి ఏంటి, తాగుతాడా, సిగరెట్లు తాగుతాడా, అమ్మాయిల అఫేర్స్ ఉన్నాయా, ఇలా కనుక్కునేవాళ్ళు. లాస్ట్ 5-10 years వరకు నేను చూశానండి ఇవన్నీ. అంటే చెప్తున్నా, అసలు మీరు అన్నట్లుగా లాస్ట్ 2 to 3 years నుంచి ఇన్ని న్యూస్లు చూస్తూనే ఉన్నారు. వాడి 10 మందితో తిరిగిండన్నా కానీ సేమ్ ఇదే చెప్తున్నారు. ఆడు బరిదెగిచ్చేటప్పుడు అమ్మాయిని చేసుకున్న తర్వాత మళ్ళీ మా అమ్మాయితో హ్యాపీగా ఉంటే చాలు. ఆ అమ్మాయి ఎంతమందితో తిరగని, మా ఇంటికి వచ్చిన తర్వాత మా కోడలు నా భార్య ఇద్దరం మంచిగా ఉంటే చాలు, ఒకళ్ళని కనేదాకా జాగ్రత్తగా ఉంటే చాలు, తర్వాత ఎట్లన్నా అయిపోని. పేరెంట్స్ అలానే ఆలోచిస్తున్నారు, చేసుకునే వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఇంత బరితెగింపు కారణం ఏంటి అసలు? వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైపోయింది సార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైంది, మనుషులు దొరుకుతున్నారు, ఫెసిలిటీకి మనుషులు దొరుకుతున్నారు. ఈ రోజున ఒకళ్ళ ఆలోచన విధానాన్ని మనం డిసైడ్ చేసేలాగా లేం. మనం మాట్లాడుకునే జనరేషన్ వేరు, ఇప్పుడు మనం జెన్జీని మాట్లాడుకుంటున్న జనరేషన్ వేరు. అంత షార్ట్ టైం, సంతోషమైన దుఃఖమైన నెక్స్ట్ ఏదన్నా కానీ షార్ట్ టైంలో టక్ 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 స్క్రోల్ చేసుకునే అంత పొజిషన్లో అయిపోయింది. ఒక వీడియో 5 minutes చూడడానికి కూడా ఎవరికి ఓపిక లేకుండా 10 seconds 20 seconds ఏ న్యూస్ వస్తుందో అదే చూడగలుగుతున్నారు. అంత షార్ట్ టైంలో అన్నీ జరిగిపోవాలి. ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేసి పడేద్దాం. ఈ సమాజానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఒక స్టేజ్లోకి మనుషులు మారిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నప్పుడు బలవంతంగా కలిసి ఉండడం కంటే కూడా నిజాలు కనిపెట్టి ఆవిడ నిజంగా మారిందా లేదా, ఇంట్లో వాళ్ళు బలవంతం చేయించి మార్పిస్తున్నారా, ఎలా అయినా కలిసి ఉండు, ఆస్తి ఉంది, ఎక్కడికి పోతాడు, ఇది ఉంటారు కదా, లేదా ఏదో చేస్తే ఆస్తి వస్తుంది అంటే ఇలాంటి కేసుల్లో ఆస్తులు రావు. క్రైమ్ చేసే ఏ క్రిమినల్ అన్నా, ఏ అక్యూజ్డ్ అన్నా అడ్డంగా దొరుకుతారండి. ఎవ్వరు తప్పించుకోవడం కుదరదు చట్టం ముందు. మేబీ మీరు అనుకోవచ్చు ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు తప్పించుకుంటారు కదండి, వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు వదలరు. ఏది ఆపోజిట్ పార్టీ ఎవరైతే చనిపోయారో ఖచ్చితంగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గానే జరుగుతాయండి. కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ మర్డర్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా పెరిగింది. వైఫ్ క్యారెక్టర్ మాట్లాడితే ఖచ్చితంగా ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది, నైట్ టైం ఎవరితో ఫోన్లు మాట్లాడుతుంది. ఈ రోజున మన టెక్నాలజీతో అన్ని వెనక్కి తీయొచ్చు. ఫోన్ తీసుకునే ఛాన్స్ లేదు అసలు, అవును. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రాణాలు ఇంపార్టెంట్ అండి. కాపురం ఉంటుందా ఉండదా అని పక్కన పెడితే క్యారెక్టరే లేని అమ్మాయితోటి ఇలా కంటిన్యూ అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కంటే పెద్ద మనుషులు పంచాయతీ ఏదో పెట్టుకొని సెటిల్ చేసుకోవడం బెటర్. లేదా అమ్మాయి మారలేదు అనుకుంటే ప్రశాంతంగా అయితే నిద్రపోవద్దు. ఎందుకంటే నిద్రపోతున్నారంటే ఏ రోజు ఎలా జరుగుతుందో తెలియదు. పెద్దవాళ్ళ దగ్గర పెట్టి కొంచెం దాని మీద క్లారిటీ తీసుకోవడం బెటర్. లేదా లీగల్గా అన్న ఫైట్ చేయండి. బతుకుంటే కనీసం ఇవాళ కాకపోతే రేపైనా కోర్టులో న్యాయం జరిగింది. న్యూ ట్రెండ్ కూడా వచ్చేసింది. అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకోరండి, అరేంజ్డ్ మ్యారేజే. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ చూసి మీరు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటే మీరు ఒక కాఫీ డేలో కలవంటారు అని చెప్తున్నారు. అంటే నేను ఈ విన్నది న్యూ ట్రెండ్ ఏంటంటే నీ అఫేర్లు ఏంటి, నా అఫేర్లు ఏంటి, ఫస్ట్ డేనే ఓపెన్గానే ఎక్స్ అఫేర్లు ఏంది నీ. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది టచ్లో ఉన్నారు, మరి ఏం చేద్దాం నెక్స్ట్? నువ్వు టచ్లో ఉంటావు, నేను టచ్లో ఉందామా, ఇద్దరం టచ్లో ఉందాం, పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుందాం. ఓకే, ఇవన్నీ అనుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
సార్ ఇలా ఒక అండర్స్టాండింగ్ ఉండి బంధంలోకి వచ్చినాక మొరల్ వాల్యూస్ మాట్లాడకూడదు. బిఫోర్ అంతా ఎంజాయ్ చేసేసి ఆఫ్టర్ ఫ్రెష్గా ఉంటారు లేకపోతే ఇలాగే ఉంటారు అనడానికి మ్యారిటల్ రిలేషన్ అనేది స్టార్టింగ్లో ఇష్టంగా ఉన్నప్పటికీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అంతా ఉండేది బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ తోటి కూడిన కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడం. ఇది మళ్ళీ మీరు ఒక 50స్కి వచ్చినప్పుడే రిలాక్స్ అవ్వగలరు. భార్యాభర్తల ఫ్రెండ్షిప్ అనేది మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో అది ఉండేదంట సెటిల్మెంట్, సెటిల్ అవ్వడం, ఇల్లు కట్టుకోవడం, పిల్లల్ని సెటిల్ చేయడం, స్కూల్స్ పంపించడం, కాలేజీలు, కెరియర్, ఈ బిజీలో పరిగెత్తడం తోటి సరిపోద్ది. ఈ 10 to 15 ఇయర్స్ ఏదైతే బ్యాలెన్స్డ్గా భార్యాభర్తలు కవర్ చేసుకోగలుగుతారో ఆ తర్వాత వచ్చే లైఫే స్వీట్ లైఫ్. అది ఎంజాయ్ చేయడానికి ఈ రోజు ఎవ్వరూ రెడీగా లేరు. 1-2 ఇయర్స్లోనే అసలు మ్యారేజ్కి పెట్టే ఎక్స్పెన్సెస్ ఆల్బొమ్మలు బయటకు వచ్చే లోపే కాపురాలు పోతాయి. ఒకళ్ళు మంచిగా ఉండి ఇంకొకళ్ళు ఇట్లాంటి క్యారెక్టర్తో ఉంటే క్రైమ్ పర్సంటేజ్ ఇలాగే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు బిఫోర్ అంటే ఇప్పుడున్న సొసైటీని మనం బిఫోర్ ఎలా ఉన్నారని ఎవరిని అడగలేం. ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకొని క్లైమాక్స్ ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తేనే బంధం విలువ, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. మనం అనుకునే ఈ ఫ్యామిలీ వాల్యూస్లో కనీసం ఒకళ్ళిద్దరన్నా రియలైజ్ అయ్యి మ్యారేజ్లో లాస్ట్ ఉండే స్వీట్నెస్ని ఎంజాయ్ చేయడానికి మ్యాక్సిమం ఉంటే బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే పెళ్ళైన యూత్కి కానీ పెళ్ళి కాని యూత్కి కానీ మేబీ పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు వాళ్ళ అఫైర్స్ గురించి అమ్మాయిల అఫైర్స్ గురించి తెలుస్తాయి కాబట్టి సో ఎలా ఉంటే బెస్ట్ అని చెప్తారు వాళ్ళకి? సార్ బిఫోర్ మ్యారేజ్ జరిగే వాళ్ళ లవర్స్ గురించి తెలుసుకోకుండా ఉండడం బెటర్. వన్స్ మ్యారేజ్లోకి ఎంటర్ అయితే వీళ్ళిద్దరే లైఫ్. ఆయన నాకు దేవుడు, ఈవిడ నాకు దేవత. వీళ్ళిద్దరూ అలా ఒక బంధంతో ముందుకెళ్ళి ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా క్లైమాక్స్లో వచ్చే స్వీట్నెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అన్ని ప్రాపర్గా తీసుకొని వెళ్ళి ముందు తెలిసేసుకొని ఏదో చెప్పేసుకుంటాం వల్ల ఈ రోజున ఎవరు లవర్స్ లేరంటే నమ్మే పొజిషన్లో ఎవరూ లేవు. నేను ఎవరిని అంటే అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం, ఎవరిని కలవలేదంటే ఆవిడకి ఎవరు దొరకలేదని, అలాగే అబ్బాయి ఎవరిని లవ్ చేయలేదంటే దొరకలేదని. దొరికితే లవ్ చేయకుండా ఎవ్వరూ ఉండరు బిఫోర్ మ్యారేజ్. నా పాస్ట్ గురించి అడగొద్దు, నేను ఇక్కడ నుంచి పర్ఫెక్ట్, ఎందుకంటే నువ్వే నా పార్ట్నర్ కాబట్టి ఇంకా చిల్లర పనులు చేయాల్సిన అవసరం లేదు, ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు, కుటుంబం, భర్త, భార్య ఈ రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకు వెళ్తే ఈ రోజున మనం అమ్మా నాన్నని పక్కన కూర్చొని మాట్లాడుతున్నాం. తర్వాత జనరేషన్ అమ్మా నాన్నతో కలిసి ఉంటారో లేదో అయిపోతుంది, ఎందుకంటే విడిపోతున్నారు ఎవరికాళ్ళు. అమ్మా నాన్న ఉన్న పిల్లలు పర్సంటేజ్ చాలా తగ్గిపోద్దేమో అని నా డౌట్. ఇలా మ్యారేజ్కి ఎంటర్ అవ్వాలి అనుకుంటే మీ పిల్లలకి అమ్మా నాన్న ఉండాలని గుర్తుపెట్టుకోండి. చంపేయాలనో లేకపోతే ఒక పార్ట్నర్ని చంపుకోవడమో కాకుండా. బట్ అది బాగా చెప్పారండి. బట్ పెళ్ళైన తర్వాత భార్యలు వేరే మగవాళ్ళతో అఫైర్స్ పెట్టుకున్నారని తెలిసి కూడా భర్తలు సేమ్ అదే ఇంట్లో కాపురం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారా పిల్లలు లేరా పక్కన పెడితే హస్బెండ్స్ ఎంత సేఫ్ గా ఉండాలంటారు? వాళ్ళకి ఆ హస్బెండ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మనం వినటానికి ఏదో అనుకుంటాం కానీ పార్ట్నర్కి తెలుస్తుంది ఆ అమ్మాయి నిజంగా మారిందా లేదా. కొంతమంది ఏదో మిస్టేక్ చేసేస్తారు, ఎందుకంటే భర్తలు వేరే కంట్రీస్ వెళ్తూ ఉంటారు. అంటే అట్లా తప్పు చేయాలని కాదు, ఈ ఖాళీగా ఉన్న వాళ్ళు ఉద్ధరిస్తూ ఉంటారు వాళ్ళని పాపం. ఆ ఉద్ధరించే టైంలో ఓదార్పు యాత్ర, ఎందుకంటే మనం పార్ట్నర్ అనే వాళ్ళు టైం స్పెండ్ చేయనప్పుడు తన బాధ ఏంటో విన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వింటుంటారు. ఎందుకంటే ఒకప్పుడు అమ్మరకల కబుర్లు ఉండేవి, ఇప్పుడు లేవు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరికాళ్ళు అమలకల కబుర్లు వినడానికి లేదు. మీకు అట్లా కబుర్లు చెప్పుకుంటే ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది. అలాంటి సీన్ లేనప్పుడు ఇగో ఫోన్లో ఎవరో ఒకళ్ళు తగులుతూ ఉంటారు సోషల్ మీడియాలో. వీళ్ళు అసలు సొంత భార్యను అక్కడేమో టైం స్పెండ్ చేయడు, ఈవిడ కోసం చాలా టైం స్పెండ్ చేస్తాడు. ఈ టైంలో వీళ్ళిద్దరు పెద్దగా అండర్స్టాండింగ్, ఇంకెంత అండర్స్టాండింగ్ అంటే అంత దారుణంగా ఉంటుంది. ఆ అండర్స్టాండింగే ఇట్లా భర్తను చంపేసే రేంజ్ లోకి, లేదా భర్తను ఆస్తినంతా నొక్కేసి పిల్లల వంక పెట్టుకొని బయటకు వచ్చేయడం, ఇలా వచ్చినా పర్వాలేదు, ప్రాణాల దాకా తీయొద్దు. మనం ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడుతున్నది దయచేసి చంపొద్దు. మీకు నచ్చితే పెళ్లి చేసుకోండి, బిఫోర్ ఏముందో టాపిక్ వదిలేసి నీ భర్తే నీకు దేవుడు. ఆఫ్టర్ అతను నచ్చకపోతే నువ్వంటూ ఒక క్యారెక్టర్తో బయట సమాజంలో బతకాలంటే చక్కగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయండి, బయటికి రండి, ఆయన ఏదో పెళ్లి చేసుకోండి. అతను పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు, అతనికి ఏం పెళ్ళిళ్ళు అయినాయో తెలియదు, ఏదో ఉద్ధరించాడని ఈయన చంపేసుకుంటూ కూర్చుంటే చట్టం నుంచి తప్పించుకోవడం కుదరదండి. మీరు అనుకోవచ్చు కొంచెం టైం పడుతుందేమో, కానీ పనిష్మెంట్ ఎవరికన్నా పడుతుంది. అలాగే జెంట్స్ కూడా ఒక్కసారి మీ వైఫ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని అనిపిస్తే ఆ అమ్మాయి నిజంగా మారిందా లేదా అనేది మీకు 2-3 మంత్స్లో అర్థమైపోతుంది. మారలేదు అంటే రిపీటెడ్ ఛాన్స్లు ఇచ్చి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని నా ఉద్దేశం. గుడ్ ఐడియా అండి. నిజంగా చెప్పాలంటే నచ్చకపోతే విడిపోయి హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడం బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు.